హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఆనందరావు ఆనపకాయ. ఈ కథ రచించిన వారు పివిబి శ్రీరామ్మూర్తి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ప్రియమైన శ్రీవారికి మీ శ్రీమతి అనంతలక్ష్మి వ్రాయినది. ఇక్కడంతా క్షేమం, మీరంతా క్షేమమని తలుస్తున్నాను. బుజ్జిగాడు ఇప్పుడిప్పుడే ఊసులాడుతున్నాడు. వాడు రోజుకొక రంగు కనిపిస్తున్నాడు. కానీ చివరికి మీ రంగే తేలొచ్చుననిపిస్తుంది. మరి మీ నలుపు మాత్రం ఉండడేమో కూడా. ఆ లోతు కళ్ళు, ఆ బండముక్కు మాత్రం మీదేనుండోయ్. అయ్యో అనంతం, ఉత్తరంలో కూడా నన్ను కించపరచడం నీకెంత ఆనందమో కదా. ఆనందం అంతరంగమది. వచ్చేటప్పుడు మాత్రం క్రిందటి సార్లా కాకుండా మన పాదకు కాసిన ఆనపకాయలు పిందెలైనా సరే పర్లేదు తీసుకురండి. కాయలు పెద్దవైతే మాత్రం 2 కన్నా ఎక్కువైతే బియ్యం డ్రమ్ము పక్కనే గోనె సంచులు ఉంటాయి. ఒకటి తీసి కాయలందులో వేసి మూతికి తాడు గట్టిగా కట్టి తీసుకురండి. మీరసలే మాలోకం. వీధిలోకి వెళ్తే చల్లని దమిడికి విలువ చెయ్యవు కానీ వేలు తెచ్చిపోస్తున్న నీకు నీ మొగుడు మాయలోకమే. ఆనందం అంతరంగం. ఒకటైతే బిగ్ షవర్లో పెట్టరండి. మర్చిపోయి చేతులూపుకొని వచ్చేయకండి. ఆనపకాయ పప్పు కూర మీ మరదలికి ఎంత ఇష్టమో, ఆనపకాయ తొక్కు పచ్చడి నాకు ఇష్టమని మీకెలాగూ తెలుసు. ఇక ఆనపకాయ పులుసేసి వండినా, నూలు పొడేసి వండినా నాన్నగారికి ప్రాణం. ఆనపకాయ కూరుంటే అమ్మకి మరేం అక్కర్లేదు అన్నట్టు ఆనపకాయ కొబ్బరి కూరలా చేసి పాలు పోసి జీడిపప్పు, పంచదార, యాలకుల పొడి వేసి మా పక్కింటావిడ మొన్న పాయసం చేసిందండి. మీరైతే వదలరనుకోండి. ఏంటి పక్కింటావిడ పాయసాన్న? ఇంకా నయం, కాకరపాదు వెయ్యలేదు. లేకపోతే కాకరకూరు, కజ్జికాయలు, కాకర బొబ్బట్లు కూడా చేసేవారేమో. ఆనందరావు అంతరంగమది. మళ్ళీ ఉత్తరం. ఇక్కడ ఆనపకాయ 20 రూపాయలు. మొన్న సాంబార్లో ఒక ముక్క చిన్నదే 2:30కి తెచ్చారు నాన్న. అందువల్ల అశ్రద్ధ చేయకుండా పట్టరండి. పక్కింటావిడ అడిగిందని అష్టవంకర్లు తిరిగిపోయి ఆవిడకిచ్చేసి వట్టి చేతులతో రాకండి. ఇంకానా? గతసారి అలా చేసినందుకే నువ్వు నా చెవిలో పిలిచిన బాంబులకి ఇప్పటి వరకు నా చెవులు వినిపించటం మానేశాయి. ఆనందరావు అంతరంగం. వచ్చేటప్పుడు సరస్వతికి చెప్పండి రోజు పాదకు నీళ్లు పొయ్యమని. శ్రీనిని ఇంటి పట్టున ఉండమనండి. వాళ్ళు టీవీ చూస్తూ ఉండిపోగలరు. ఆ గేటు వేసుకోమనండి. లేకపోతే ఆనపాదును పశువులు కొరికేయగలవు. మరి ఉంటానండి, నిద్ర ముంచుకొస్తుంది. ఆనపకాయలు మర్చిపోకండే. అనంతలక్ష్మి. ఉత్తరం చదివి నీరసపడిపోయాడు ఆనందరావు. ఆనందరావుకి అనంతలక్ష్మికి ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవు. ఆనందరావుకి పడమట ఆవకాయ ఇష్టం, అనంతలక్ష్మికి బెల్లపు ఆవకాయ ఇష్టం. ఆనందరావుకి వంకాయ ప్రాణం, అనంతలక్ష్మికి వంకాయ అంటే రోత. ఆనందరావుకి ఇల్లు తప్పించి ఎక్కడికెళ్ళాలన్నా ఇక ఇష్టం ఉండదు. అదే అనంతలక్ష్మికి 2 నెలలకైనా ఒక టూర్ ఉండాల్సిందే. వెళ్ళినప్పుడల్లా 2-3 సూట్ కేసుల లగేజీ మూసుకెళ్తుంది. ఆనందరావు సింపుల్గా ఒక బ్యాగ్ చాలు అంటాడు. ఆనందరావు అనంతలక్ష్మి అభిప్రాయాలలో ఏకీభవించకపోయినా తిరస్కరించడు. అనంతలక్ష్మి ఆనందరావు అభిప్రాయాలను తిరస్కరించటమే కాక మనస్సును గాయపరిచే విధంగా కూడా మాటలు విసురుతుంది. మొదట్లో అనంతలక్ష్మి వల్ల మానసికంగా కృంగిపోయిన తర్వాత అలవాటు చేసుకున్నాడు. ఇక తెల్లారి ప్రయాణం. అందుకే పెరట్లోకి వెళ్ళాడు. పెరట్ నిండా ఆనందంతో అల్లుకుపోయిన ఆనపాదును వెతికితే ఒక పెద్ద ఆనపకాయ, మరొక చిన్న ఆనపకాయ కనిపించాయి. ఇంకా బుల్లిబుల్లి కాయలు 5-6 ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్తే మాత్రం అనంతలక్ష్మి రాత్రి తన్ను ఆనపాదులా అల్లేయటం తథ్యమే. అయినా తీసుకెళ్లే శక్తి తనకు లేదనుకున్నాడు ఆనందరావు. రేజరు బాక్సులో నుంచి తుప్పు పట్టిన బ్లేడును తీసి చాలాసేపు శ్రమించి కాయలు కోశాడు. వాటిని బిగ్ షాపర్లో పెట్టాడు. చీకట్నే ప్రయాణం. ఆనందరావు ఊరికి చివరన ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా 6 మైళ్ళు నడవాల్సిందే. ఒక చేత్తో సూట్ కేసు, మరో చేత్తో ఆనపకాయల సంచితో బయలుదేరాడు. మధ్యలో రిక్షావాడు సీటులో పడుకుని నిద్రపోతున్నాడు. లేపితే లేవలేదు.
మంచి మందు పట్టు మీదున్నాడు. మత్తుగా కళ్ళు తెరిచి, కావాలంటే తొక్కుక పద, 10 ఇచ్చేసెయ్యి, అట్నుంచి నేనొచ్చేస్తాను అన్నాడు. దాంతో తల తిరిగిపోయింది. నడవటం వల్ల కాళ్ళు, ఆనపకాయల వల్ల జబ్బులు పీకుతుంటే ఎలాగో అలా కాంప్లెక్స్ చేరుకున్నాడు. వెళ్ళగానే బస్సు ఎక్కాడు. బస్సు అయితే అందింది, కానీ సీటు లేదు కూర్చోటానికి. మహా రద్దీగా ఉంది. సూట్ కేసు ర్యాక్లో పెట్టాడు. ఆనపకాయల సంచి కాళ్ల మధ్య నుంచాడు. బస్సు స్పీడ్ అందుకుంది. రెప్పలు వాలాయి. సడన్ బ్రేక్ పడింది. బుర్ర పక్కనున్న రాట్కు గుద్దుకుంది. ప్రాణం విలవిలాలాడింది. కాళ్ల మధ్య సంచి గుర్తొచ్చింది. చూస్తే సంచియే ఉంది, కాయల్లేవు. అయ్యో, ఆనపకాయలు ఆనపకాయలు అనుకోకుండా అరిచేశాడు. రక్షించండి రక్షించండి అని అరిచినట్టు. ఏంటయ్యా, పరుసుపోయినట్టు ఏంటా గావికేకలు? పక్కనే ఉన్న ఆయన నిద్రాభంగం జరిగినట్టుంది. చికాకు పడ్డాడు. ఓ సారీ సార్, ఈ సంచిలో ఆనపకాయలు అంటుండగా, ఏంటి ఆనపకాయల కోసం అంత హైరాణ పడిపోతున్నావా? దాంట్లో వజ్రాలేమన్నా ఉన్నాయా? ఇంకొక ఆయన వ్యంగ్యంగా అన్నాడు. నా బొంద, అది పాదు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చింది. ఆనపకాయలు పాదు నుంచి కాకపోతే మహావృక్షాల నుంచి కోస్తారటయ్యా. ముసలాయన పరిహాసం. చిచ్చి, ఈ ఆనపకాయల వల్ల వీళ్ళ కంటికి నేను అల్లాటప్పాయిలాగా కనిపిస్తున్నాను అనుకుని, అది కాదండి, ఇవి మా పెరట్లో కాసినవి అన్నాడు. ఇదిగోనయ్యా, ఈ సీటు కిందకి దొర్లుకుంటూ వచ్చేసింది అన్నాడు ఆ ముసలాయన. ఆ పక్కనే చిన్న కాయ, తల్లి పక్కన పిల్లలాగా ఉంది. కాయ ఎంత అయ్యిందో చెప్పాను కదండి, మా పెరట్లో కాసినవని. అది సంగతి, అందుకే అంత ముచ్చటగా ఉన్నాయి. బజార్లో అయితే మచ్చ మచ్చలు, తొక్క పెళుసులు, హైబ్రిడ్లా ఉంటుంది. కాదండి, దేశవాళీయే. హైబ్రిడ్ చూపుకే కానివ్వండి, రుచా పచా. నిజమే, వాటిలో మాత్రం రుచట్లా వస్తుంది. అంతా కల్తీ వ్యవస్థ, దోపిడీమయం. ఈ బుర్జువా సమాజంలో మంచి వస్తువులు ఎట్లా వస్తాయి అన్నాడు ఇంకో ఆయన. నాకు తెలియక అడుగుతాను, ఆనపకాయకి బూర్జువా సమాజానికి సంబంధం ఏమిటండి? ఒక కుర్రాడు ప్రశ్నించాడు. అవునయ్యా, ఇది కుళ్ళిన సంఘం. దీని గోడలు కూలిపోవాలి. ఈ పునాదులు అవినీతితో నిర్మించబడ్డాయి. అందుకే ఈ దేశంలో ఆనపకాదు కూడా మంచి కాయలు కాయలేదు. వివరంగా చెప్పండి సార్, నాకేం అర్థం కాలేదు, కుర్రాడు ఉత్కంఠంగా అడిగాడు. ఏముందయ్యా, మనం తెచ్చుకున్న సీడ్స్ విదేశాలవి, దానికేసే ఎరువులు విదేశాలవి, పురుగుల మందు విదేశాలవి. వాటిని తెచ్చుకోవడంలో లాలూచీలు. ఈ లాలూచీల వల్ల వాళ్ళు చీప్ క్వాలిటీ మందులు పంపుతారు. అవి వాడితే మంచి దిగుబడి వస్తుంది వివరించాడు. వివరించి, అందుకే కమ్యూనిస్టు సమాజం రావాలి, అంతవరకు స్వచ్ఛమైన తోటకూర కూడా దొరకదు అన్నాడు. కమ్యూనిస్టులే రూలింగ్ చేస్తే నైవేద్యానికే సరుకులు దొరకవు. రక్తం త్రాగి బతకాలి యాంటీ కమ్యూనిస్ట్ అయిన వ్యక్తి అన్నాడు. అసలు నైవేద్యాలు దేనికండి? నైవేద్యం అంటే దేవునికి లంచం అన్నమాట. అదే మన సంస్కృత. చాలండి, మీలాంటి పిడివాదులు ఉండబట్టే మన సంస్కృతి ఇలా భ్రష్టు పట్టింది అన్నాడు యాంటీ కమ్యూనిస్ట్. స్పీడ్ బ్రేకర్స్ వల్ల డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే అమ్మా చచ్చిపోయాన్రా దేవుడా అన్న పెద్ద అరుపు వినిపించింది. సూట్ కేసు ఏదైనా ఎవరి నెత్తి మీద పడిందో ఏమో అనుకున్నారందరూ. ఎవరయ్యా, ఎవరి ఆనపకాయలు క్యారియర్లో పెట్టింది? అదేదో నడి రోడ్డులో రేడియో బాంబు పెట్టినంత తప్పుగా కండక్టర్ గద్దించాడు. ఏమైంది సార్, ఇంకా ఏం కావాలి? ఆనపకాయ నెత్తి మీద పడింది. అమ్మా అబ్బా అంటూ ఆనపకాయ లాంటి గుండును తడుముకున్నాడు ఆ వేద పండితుడు. అందరూ ఆనందరావుని చిమాట్లు పెట్టారు. పాపం, వేద పండితుడిని నొప్పి తలంతా ఆనపతీగలాగా అల్లేసింది. తడుముకుంటూనే ఉన్నాడు. ముందు సీట్లో ఉన్న 15 ఏళ్ల పిల్ల నవ్వాపుకోలేక రుమాలు నోటికడ్డం పెట్టుకుంటుంది. మళ్ళీ ఆనపకాయల్ని క్యారియర్లో పెట్టబోతుంటే అందరూ కేకలేశారు. కిటికీలోంచి దాన్ని పారేద్దామన్నంత చిరాకేసింది. ఈసారి సంచిలో చేత్తో ఎత్తి పట్టుకుని మీద ఇనుప చువ్వని ఊతంగా పట్టుకున్నాడు. సంచి తాళ్లని ఇనుప చువ్వకు ముడివేశాడు. బస్సు జోరుగా పోతుంది. ఆనందరావుకి కునుకు పట్టేసింది. వామ్మో, చంపేశావయ్యా, నీ ఆనపకాయ బద్దలవ్వా, చంపేస్తున్నావు కదయ్యా. ముందున్న వ్యక్తికి ఇనుపు గుండులాగా తగిలి మొట్టకాయలు పెడుతుంటే చికాకు పడ్డాడతడు. సారీ సార్ అని కొంచెం వెనక్కి జరిగాడు. ఈలోగా ఆ సంచి తాడు తెగి ఆనపకాయ జారి
ముందు సీట్లో అడ్జస్ట్ అయి కూర్చున్న పూర్వ సువాసిని నెత్తి మీద పడింది. ఆమె కెవ్వుమంది. కండక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. చచ్చిపోయింది ముసల్ది అన్నారెవరో. చచ్చిపోయింది ఆమె కాదు, ఆనందరావే సిగ్గుతో. ఆమె సొమ్మసిల్లిపోతే ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని ముఖం మీద నీళ్లు చల్లి తుడిచింది. అందరూ ఆనందరావుని కందిరీగల్లాగా పొడిచారు. కండక్టర్ కోపంతో కాయలు పారేస్తానని ఆనందరావు మరీ వెంగళప్పలా కాక డిగ్నిఫైడ్లా కనిపించబట్టి, చూడండి ఆ సంచి డ్రైవర్ పక్కన పెట్టండి, దిగేటప్పుడు తీసుకెళ్దురు గాని అన్నాడు పరిష్కారం చూపుతూ. ఎలాగో విశాఖ చేరుకోగానే 2 కాయలతో సంచిని గాజుల మరారం రాగా భుజాన వేసుకుని సూట్ కేసుతో దిగాడు. సిటీ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఆటో బాయ్ వచ్చాడు. మళ్ళీ సిటీ బస్సులో ఏ రాద్ధాంతం జరుగుతుందోననుకుని ఆటో ఎక్కేశాడు. ఆటో స్పీడ్గా పోతుంది. ఒక చోట పెద్ద చప్పుడుతో ఆటో ఆగింది. ఆ ఆగటంతో ఆటో పడిపోయినంత పనైంది. ఆటో అయితే పడిపోలేదు, కానీ ఆటో నుండి ఫుట్బాల్లా దొర్లుకుంటూ ఆనపకాయే కిందికి దూకేసింది. ఆ అంటూ అరిచి గెంతబోతున్నంతలో ఆగండి ఆగండి ఆగండి, వెనక నుంచి లారీ వస్తుంది అన్నాడు ఆటో డ్రైవర్. లారీ రావటం, ఆనపకాయ లారీ వెనక చక్రాల కింద పడి బద్దలవటం క్షణాల్లో జరిగిపోయింది. బస్సులో ఆయన తిట్లు ఎంత పవర్ఫుల్లో గుర్తుకొచ్చాయి. కళ్ళంట నీళ్లొచ్చాయి. ఎంత పని చేశావయ్యా, ఆపమంటే ఆపలేదు, బంగారం లాంటి కాయ పాడైపోయింది నొచ్చుకున్నాడు. పోతే పోయింది సార్, వెధవకాయ, గెంతుతుంటే మీరే పోయి ఉండేవారు, లేదా కాలో చేయో విరిగుండేది అన్నాడు ఆటో డ్రైవర్. అది నిజమే, అయినా కాలో చేయో విరిగితే సానుభూతైనా ఉంటుంది, కానీ ఆనపకాయ తీసుకెళ్ళకపోతే అనంతలక్ష్మితో కష్టమే అనుకుని, ఏ అబ్బాయి కూరల మార్కెట్ వైపు పోని అన్నాడు. 10 ఎక్కువ అవుతుంది సార్ అన్నాడు. కూరల మార్కెట్లో ఆనపకాయలు కనిపించాయి. 25 రూపాయలు చెప్పాడు. 20కి కొని అమ్మయ్య అనుకున్నాడు. ఇంటికెళ్ళి ఆటో దిగగానే లక్ష్మి ఎదురయ్యి, ఆనపకాయలు తెచ్చారా మొదటి ప్రశ్న. కోపంతో పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. శబ్దం వినిపించకుండా ఆటో డ్రైవర్ నిజాన్నెక్కడ కక్కేస్తాడోనని పర్సు తీసి డబ్బులివ్వటానికి జేబులో చేయి పెట్టాడు. చెయ్యి లోనికెళ్ళిపోతుంది. శరీరం చెమటతో తగులుతుంది. పర్సు లేదు. గుండె జల్లుమన్నది. కూరల మార్కెట్లో బయట పెట్టి మర్చిపోయిన పర్సు విషయం అప్పుడు గుర్తుకొచ్చింది. పర్సు పోయిందా అంది అనంతం. అన్నట్టు కొత్తది కొనుక్కోవాలని పాతది పారేశా, చిల్లర లేదులే, 30 ఉంటే ఇయ్యి అన్నాడు. కాంప్లెక్స్ నుంచి 30? కాంప్లెక్స్ నుంచి కూరల మార్కెట్కి వెళ్ళారమ్మా. కూరల మార్కెట్కా? అబ్బా, ముందు డబ్బులు ఇవ్వబోయే. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇచ్చింది. ఆటో డ్రైవర్ని గబగబా పంపేశాడు ఆనందరావు. లోనికి అడుగు పెట్టాడో లేదో మంచినీళ్ళైనా ఇవ్వకుండా కూరల మార్కెట్కి ఎందుకు వెళ్ళారు అడిగింది. ఆనపకాయ కొనటానికి. కొని తెచ్చారా? నాలుక ఖర్చుకోబోయి పోల్చేస్తుందని నెత్తిన కొట్టుకుని, అబ్బా, మా ఆఫీసర్ బావమరిది కూరల మార్కెట్లో ఉల్లిపాయలు హోల్సేల్ దుకాణమట, ఓ విషయం చెప్పమన్నాడు, చెప్పడానికి వెళ్ళాను. అదేంటండి, మీ ఆఫీసరు బావమరిది బెంగళూరులో ఇంజనీర్ అని ఆ మధ్య పార్టీలో వాళ్ళ ఆవిడ చెప్పింది సాగదీసింది. అబ్బా, ఆఫీసర్ అంటే మా ఆఫీసర్ కాదు, పక్క సెక్షన్ ఆఫీసర్ అంటూ ఉండగా, అదేంటి, ఒక కాయ పొడుగు ఒక కాయేమో గుండ్రంగా ఉంది, మన పాదు గుండ్రటిపాటి కాయలు కదా కాసింది అంది సంచిలోంచి కాయలు తీస్తూ. ఆనందరావు మీద పిడుగులు పడ్డాయి. నీళ్లు నములుతున్నాడు. అమ్మా, అల్లుడి గారు చెమట పట్టి ఉన్నారు, భోజనం కూడా లేదు, కాళ్ళు కడుక్కొని రానియవే అనగానే కొండ మీద ఆనపాదు నుంచి ఉడత కొరికితే దుర్లిన ఆనపకాయలాగా మెట్లు దిగి బాత్రూంలోకి పారిపోయాడు ఆనందరావు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.